అసలు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే ఎలా ఉన్నానేమో నాకు అర్థం కాలేదు. అసలు అంత స్టాచ్యూ లాగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇద్దరు పిల్లలతో రాత్రిపూట నన్ను ఆటో చెరువుపల్లి వరకు దించుతానని చెప్పి దించకుండా మధ్యలో ఆపేసి నాకు బాడీకి రాదు దిగేయండి అంటే నా అసలు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేను. నెక్స్ట్ మా వారు రాకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో కూడా తెలియలేదు. రాత్రి దిగిపోమన్నారు. అసలు మొత్తం బ్లాక్ మైండ్ అయిపోయింది. ఆయన పిల్లాడికి చూపించుకొద్దాంలే నేను వెళ్తే ఆయన వెనక డ్యూటీ దిగి వస్తారు, లేట్ అవుతుందని నేను ఎర్లీగా బయలుదేరాను. బండి వేసుకెళ్ళినా బాగుండేది అనిపించింది చాలాసార్లు. సరే అసలు అలా చేస్తారు అనుకోలేదు. ఏమోనబ్బా ఇంకెప్పుడు ఆటో ప్రయాణం అంటే చాలా కష్టంగా చాలా భారంగా అనిపించేసింది. ఇంకెప్పుడు ఆటో ఎక్కకూడదు అనిపిస్తుంది. మా వారు అన్నది కూడా వాస్తవేను. అలాంటప్పుడు మనం మినిమం కామన్ సెన్స్గా గవకని ఫోన్ చేయాలి. కానీ నేను ఆల్రెడీ ఆయన కాల్లోనే ఉన్నాను. ఆటో ఎక్కాము ఇంతవరకు వెళ్ళామని చెప్తూ ఉన్నాను. ఆయన ఇలా మాట్లాడగానే కూడా వెంటనే ఫోన్ చేసి చెప్పాను. ఇంకా ఆయన కాల్లోనే ఉన్నారు కాబట్టి అంత అనిపించలే, ఆలోచన రాలే. నేను డ్యూటీ దిగాను వచ్చేస్తున్నాను అన్నారు. ఆయన వస్తున్నారన్న ధైర్యం కూడా అయితే కొంత ఉంది. పూజలు చేయను కదా కాబట్టి అప్పుడప్పుడు ఇలా బెల్లం అన్నం అయితే వండుతాను. పప్పు కాంబినేషన్లో పిల్లలకి సర్వ్ చేశాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.